హాయ్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు మై జర్నీ. ప్రాచీన భారతీయ కళాకృతికి నిలయమైనటువంటి మహారాష్ట్రలోని అజంతా గుహలను ఈరోజు మనం సందర్శించబోతున్నాం. ఏకాంత ప్రదేశంలో వాఘోరా నది పక్కన గుర్రపునాడ ఆకారంలో గల పెద్ద కొండపై చెక్కబడిన అద్భుతమైన కళాకృతి ఈ అజంతా గుహలు. ఈ గుహలు ఔరంగాబాద్ నుండి 106 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి ఔరంగాబాద్ నుండి 3 మార్గాల్లో వెళ్ళవచ్చు. 1 మహారాష్ట్ర ఆర్టీసీ సర్వీస్, 2 క్యాబ్ సర్వీస్, 3 సెల్ఫ్ డ్రైవింగ్ అనగా రెంట్కి బైక్ కానీ కారు కానీ తీసుకుని వెళ్ళవచ్చు. అజంతా కేవ్స్కి 5 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుంది. అక్కడ నుండి వాళ్ళు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో మాత్రమే వెళ్ళాలి. టికెట్ ధర 40 రూపాయలు ఉంటుంది. సోమవారం రోజు సందర్శన ఉండదు. కొండ మీదకి ఎక్కలేని వారి కోసం ఇక్కడ చూపించినట్లు డోలేలు ఏర్పాటు ఉంటుంది. 1500 నుండి 2000 మధ్య ఛార్జ్ చేస్తారు. అవి కనిపిస్తున్నవే అజంతా గుహలు. ఇవి మొత్తం 30 గుహలు ఉన్నాయి. 1819 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి కెప్టెన్ జాన్ స్మిత్ పులుల వేటకు వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా ఈ గుహలు బయటపడినవి. కెప్టెన్ జాన్ స్మిత్ 10వ గుహ ప్రవేశ ద్వారం కనుగొన్నట్లు ఈ గుహ బయట ఈ విషయం రాయబడి ఉంటుంది. గుర్రపునాడ ఆకారంలో చెక్కబడిన ఈ గుహలు బౌద్ధ ధర్మం యొక్క ఇతిహాసాన్ని మనోహరమైన శైలిలో ప్రదర్శిస్తాయి. వాస్తవం ఏమిటంటే కళాకారులు భిక్షువులను వారి సేవక బృందాలను పక్కపక్కన చిత్రించినప్పుడు కూడా స్త్రీలను శారీరక సౌందర్యంతోనూ భిక్షువులను బోధిసత్వుని ఆత్మ సౌందర్యంతోనూ ప్రతిబింబించేలా చిత్రించారు. ఈ గుహల గోడలు పైకప్పులపై ఉన్న చిత్రాలు 2 ప్రకారాలుగా విభజించవచ్చు. బుద్ధుని జీవితగాథలు వర్ణించేవి మరియు జాతక కథలు చిత్రించేవి. బుద్ధుని మరియు బోధిసత్వుని చిత్రాలే కాకుండా రకరకాల ముఖ శారీరక భంగిములు కల మానవాకృతులు ప్రతి రకపు సామాజిక స్థాయిలో మానవులు ఎదుర్కొనే పరిస్థితులను ప్రతిబింబించే హావభావాలను ప్రదర్శిస్తాయి. ప్రాచీన భారత చిత్రకారులు ఉపయోగించిన పద్ధతిని సమకాలీన కళాభాషలో సౌందర్య శాస్త్రం అని వర్ణించారు. ఈ పద్ధతిలో మొదట బంకమట్టి, పేడ, తౌడు కలిపి ఒక గరుకు అయిన లేపనంగా చిత్రలేఖనానికి ఎంచుకున్న రాతి ఫలకంపై పోస్తారు. దీని మందం 1 సెంటీమీటర్ వరకు ఉంటుంది. దీనిపై ఒక పలుచని పొర సున్నం వేస్తారు. దీనివల్ల నున్నని ఉపరితలం ఏర్పడుతుంది. అప్పుడు దీనిపై సన్నని కుంచెతో రేఖాచిత్రం గీస్తారు. చిత్రాన్ని రంగులతో నింపుతారు. ఇక్కడ మొత్తం 30 గుహలున్నాయి. వాటిలో కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి. అన్ని గుహలు చూడలేని వారు ముఖ్యమైన కొన్ని గుహలను చూస్తే చాలు. అవి 1, 2, 9, 10, 16, 17, 19, 21, 26 గుహలు ముఖ్యమైనవి. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు, కానీ ఫ్లాష్ ఉపయోగించరాదు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంకు చెందినవిగా గుర్తించబడిన కొన్ని గుహల్లోని చిత్రాలు కొంత భాగం ఊడిపోయినప్పటికీ విలువైన ఎంతో భాగం ఇంకా కానవస్తుంది. 2200 సంవత్సరాలకు పూర్వం భారతీయ కళాకృతికి నిదర్శనమైన ఈ గుహలను యునెస్కో వారు 1983లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడం జరిగింది. ఇంతటి గొప్ప భారతీయ శిల్పకళా నైపుణ్యం మన కనులారా చూడటం ఒక అదృష్టం. అవకాశం దొరికితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. భారతదేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ మరొక మంచి ప్రదేశంలో కలుద్దాం. థ్యాంక్ యూ.